నమస్తే, నేను రామి. ఆరోగ్య సమస్యలన్నీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక 30 దాటిన తర్వాత మొదలైపోతాయి అన్న ఒక అపోహలో ఉంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు. దానికి ముందే స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో మనకు 20s 25 ఏమవుతుందంటే, మనం సరిగా నిద్రపోకపోయినా, ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోయినా, స్ట్రెస్ ఉన్నా వీటన్నింటికి బాడీ అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. అప్పుడు ఇంకా యంగ్ ఉంటాం కాబట్టి బాడీ మైండ్ వాటిని తట్టుకోగలుగుతుంది. అదే కొంచెం 30 దాటిపోయింది అనుకోండి, బాడీ రెస్పాండ్ అవుతుంది. ఈ రెగ్యులర్ స్లీప్ ప్యాటర్ను, ఫుడ్ ప్యాటర్ను ఆ స్ట్రెస్ని తీసుకోలేక రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాండ్ అవడంలోనే మనకు అన్ని ఇష్యూస్ మొదలవుతాయి. అందులో ఫస్ట్ నర్వస్ సిస్టమ్ ఏంటి? టూ మచ్ వర్క్, దెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఈ ఎమోషన్, ఈ వీటిని ఎక్స్ప్రెస్ చేయకుండా హోల్డ్ చేసుకుంటారు. ఎప్పుడైతే హోల్డ్ చేసుకుంటారో ఇంకా ఈ మనలో ఉన్న ఎనర్జీ ఫ్లో ప్రాపర్గా ఉండదు, టైట్ అయిపోతుంది. స్పైనల్ స్టిఫ్నెస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ఒకటే కారణం కాకుండా ఫిజికల్ బాడీ యాక్టివిటీ ఉండదు, లాంగ్ సిట్టింగ్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోతుంది, వెయిట్ గెయిన్ అవ్వడం కూడా మొదలు పెడతారు. ఎప్పుడైతే బాడీ మూమెంట్ లేదో ఎనర్జీ ఫ్లో ఉండదు. ఆ నర్వస్ సిస్టంలో ఆ కనెక్షన్ ఫ్లో, సిగ్నల్స్ ఫ్లో ప్రాపర్గా ఉండదు. ఎప్పుడైతే ప్రాపర్ సిగ్నల్స్గా ఫ్లో లేదో బాడీలో ఎనర్జీ లేదు. స్పైనల్ స్టిఫ్నెస్లో ఇంకా నర్వస్ సిస్టంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ మొదలవుతాయి. షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఇట్లనే మొదలవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఇష్యూ ఏంటి? హార్మోన్స్. కొన్ని హార్మోన్స్ ఒకటే కారణం అనుకుందామా? కాదు. హార్మోన్స్ మన ప్రాపర్గా లైఫ్ స్టైల్ ఎప్పుడు సరిగా ఉండదో, ఈ బాడీ మూమెంట్ లేదో, అప్పుడు హార్మోన్స్ రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతాయి. మనం కరెక్ట్గా ఏంటి ఈ లైఫ్ రిథమ్ కానీ, మన స్లీప్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే హార్మోన్స్ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని మేనేజ్ చేసుకోవచ్చు. ఈ లైఫ్ స్టైలు, ఈ నర్వస్ సిస్టమ్ని ప్రాపర్గా చూసుకోక, బాడీలో యాక్టివిటీ లేక ఏమవుతుంది, అవన్నీ హార్మోన్స్ని కూడా సపోర్ట్ చేయక, బాడీలో వచ్చే హార్మోన్స్ చేంజెస్ని మనం సపోర్ట్ ఎప్పుడైతే ఇవ్వమో అవి కూడా రెస్పాండ్ అయ్యి అవి అలసట, స్ట్రెస్సు, వెయిట్ పెరగడము, మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి అప్పుడు. సో దీనికి కారణం ఒకటా? కాదు, అన్ని కారణాలే. ఏంటి? ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేదు, బాడీ మూమెంట్ లేదు, అవేర్నెస్ లేదు, రిలాక్స్ అవ్వడం లేదు, ఎక్స్ప్రెస్ చేయడం లేదు, అన్నీ లోపలే ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏమన్నా కాంప్లికేటెడా? కానే కాదు. ఇట్స్ వెరీ సింపుల్ సొల్యూషన్. బాడీకి మూమెంట్ కావాలి, మైండ్కి బ్రెత్ కావాలి, అలాగే రిలాక్సేషన్ చాలా అవసరం. ఈ బాడీకి అండ్ మైండ్ టుగెదర్ ఎప్పుడైతే రిలాక్సేషన్ ఉంటుందో ఇన్నర్ అవేర్నెస్ వస్తుంది. ఈ అవేర్నెస్ ఈ ఇష్యూస్, ఈ హార్మోన్స్ని మేనేజ్ చేసుకోవడం ఈజీ. సో లైఫ్ స్టైల్ మార్చాలి, రెగ్యులర్ ఫుడ్ ప్యాటర్న్ ఉండాలి, రెగ్యులర్గా బాడీ మూమెంట్ ఉండాలి, నర్వస్ సిస్టమ్ను కామ్ చేయడానికి రెగ్యులర్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి, ఇన్నర్ అవేర్నెస్, కాన్షియస్నెస్ అంటే మెడిటేషన్, యోగ నిద్ర, ఇవన్నీ ఎప్పుడైతే రెగ్యులర్గా ఉండి బాడీకి కేర్ ఇస్తామో ఇంకా భయం ఎందుకు? అన్నీ మన కంట్రోల్లోకి వచ్చేసాయి కదా. మరి ఫాలో అవుతారా? చేస్తారా? ఇవన్నీ ఐ హోప్ మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో దట్.